హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే నేను ఉలువ ఉలువ చారు చేయబోతున్నా. ఇవైతే ఉలువలండి. రాత్రి నానబెట్టుకున్న ఉలువలు. దీంట్లోని మనం ఉడకబెట్టుకొని దాంట్లో నుంచి రసం తీసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తా. ఇవైతే ఉలువలు రాత్రి నానబెట్టిన వీటిని ఉడకబెట్టాలి. ఒక 3 విజిల్లు వచ్చేటట్లు చూసుకొని ఉడకబెట్టాలి. మనకు సరిపోయిన అయితే నీళ్ళు పోసినండి. అట్లాగే పచ్చిమిరపకాయలు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎందుకంటే మనం రసం తీసిన తర్వాత గుగ్గిలు ఉంటాయి కదా, వాటిలో మనం పోపు వేసుకొని అవి తినొచ్చు అన్నమాట. గుగ్గిలు తినడానికే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసిన, కొంచెం ఉప్పు వేసిన. ఇప్పుడు దీనిలో నేను ఉడకబెట్టుకుంటా. రాత్రి నానబెట్టినా కాబట్టి ఉలవలను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికితే మంచిగా ఉడికిపోతాయి. నేను మీకు చూపిస్తాను. దాంట్లో రసం తీసుకొని మనం చారు పెట్టుకోవాలి. ఉలువ చారు అప్పట్లోకే ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకుందాము. ఇంకోటి ఏంటంటే బీటెక్ చేసిన పిల్లలు ఉంటారు కదా, ఆ బీటెక్ చేసిన పిల్లలు జాబులు చేస్తారో లేదో తెలియదు కానీ ఎడిటింగ్లు ఇవన్నీ నేర్చుకొని యూట్యూబ్లో మాత్రం మంచిగా ముందుకు వెళ్ళిపోతారనమాట. మంచి లైఫ్, కొంతమంది మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. బీటెక్ చేసిన పిల్లలకు అయితే ఈ ఎడిటింగ్లు ఇవన్నీ బాగా నేర్చేసుకుంటారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. ఈ యూట్యూబ్లో బాగా బాగా మంచిగా వీడియోలు మంచిగా చేసుకుంటారు, మంచిగా ఉంటారు అనమాట. ఎడిటింగ్ నేర్చుకోవడం ఈజీగా వస్తుంది వాళ్ళకు, ఎందుకంటే క్రియేటివిటీ బాగా నేర్చుకుంటారు కంప్యూటర్లో, అట్లా అనమాట. సో ఆ విధంగా యూట్యూబ్ చేయడం అంటే కూడా అంత ఈజీ ఏం కాదు. దీనిలో ఎడిటింగ్ చేసేది ఉంటుంది, థంబ్నెయిల్ చేసేది ఉంటుంది. మనం ఏదైనా ఒక కంటెంట్ను మనం అప్లోడ్ చేయాలంటే ఆ కంటెంట్ను కూడా మనం ప్రిపేర్ చేయాలి కదా. ఏది చేయకుండానే ముందరికి వెళ్ళిపోతామా మనం? వెళ్ళాం కదా. మనిషికి ఏమంటారు, వాయిస్ అనేది పెరగాలంటే మనం మాట్లాడగలగాలి. మనకు యాంకరింగ్ ఇప్పుడు ఏమంటారు, కెమెరా ముందు మాట్లాడగలిగే రావాలి. తర్వాత యాటిట్యూడ్ ఉండాలి, యాక్టివ్నెస్ ఉండాలి. అన్నీ ఉంటేనే ముందరికి వెళ్తారు. కానీ ఉత్తగానే యూట్యూబ్లో వీడియో పెట్టిండ్రు అని అంటే అది అంత ఈజీగా ఏం కాదు. అన్నీ నేర్చుకొని ఉంటేనే, ఎంతో కొంత తెలివి ఉంటేనే యూట్యూబ్లో ముందుకు కొనసాగుతామని నా అభిప్రాయము. నేనైతే ఈరోజు ఉలువ చారు చేస్తాను. నేను ఈరోజు ఉలువ చారు పెట్టుకున్నా. చాలా రోజుల తర్వాత ఉలువ చారు చేస్తున్నాను నేను ఈరోజైతే. ఉలువ చారు చాలా మంచిది, హెల్త్కి మంచిది. కొంతమందికి పచ్చకామర్లు, మన లివర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, లివర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు ఏదైనా ఫుడ్ తీసుకుంటే తొందరగా డైజెషన్ కాదు కాబట్టి మనకు స్టమక్లో ఉన్న మనం తిన్న ఫుడ్ స్టమక్లో నుంచి లివర్కి బర్డెన్ పడకుండా అల్కట్ ఫుడ్ తినమని చెప్తారు. అందుకనే ఎక్కువ మనం ఉలువ చారు, టమాటా చారు ఇట్లాంటి చారులతోన ఎక్కువ తినండి అని చెప్తారనమాట. పచ్చకామూరలు ఉన్న వాళ్ళకు, లివర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు. లివర్ ఇన్ఫెక్షన్ అన్న పచ్చకామూరలు అన్న రెండు ఒకటే. సో అప్పుడప్పుడు మనం ఎక్కువగా ఇట్లాంటి రసాలు తింటే ఆరోగ్యానికి మంచిదని నేను నమ్ముతాను అన్నమాట. సో దానికి నేను వీక్లీ వన్స్, ట్వైస్ అట్లా రసం అయితే పెడతానన్నమాట. అది విషయము. ఇంకా చెప్పాలంటే హెల్త్కి మంచిది. పచ్చకామర్లు వచ్చింటాయి కదా, కొంతమంది పిల్లలకు వస్తుంటుంది, జాండీస్ అంటారు కదా. ఆ జాండీస్ను తగ్గించుకోవడానికి డైట్ ఫుడ్లో ఇది కూడా యాడ్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము.
ఉత్త టమాటా చారు మాత్రమే రెగ్యులర్గా ఇస్తుంటే వాళ్ళు కూడా తినలేరు కదా, కాబట్టి ఎక్కువ ఉలవ చారు కూడా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇది రుచి చాలా టేస్ట్ వస్తుంది. తెల్ల ఉలవలు ఉంటాయి, నల్ల ఉలవలు ఉంటాయి. నల్ల ఉలవలు చూడడానికి ఇంపుగా అనిపించదు, మనకు తినలేము కూడా. తెల్ల ఉలవలు అయితే చూడడానికి రకాలు బాగుంటాయి, చూడడానికి బాగుంటుంది. మన రసం కూడా తెల్లగా వెళ్తుంది మంచిగా, ఒక చారు మాదిరి, మన టమాటా చారు మాదిరి ఉంటుంది అనమాట. అది నల్ల ఉలవలు అయితే ఎట్లా వస్తుంది అంటే చారు నల్లగా వస్తుంది ఉడకబెట్టన్నాడు. ఉలవలు ఉడకబెట్టగానే చారు మొత్తం నల్లగా బొగ్గు మాదిరిగా ఇట్లా నల్లగా వస్తుంటుంది. మన రసం పెడితే కూడా దాన్ని వేసుకొని తినాలంటే రుచి బాగుంటుంది, కానీ చూడడానికి మాత్రం మంచిగా ఉండదు, తినాలనిపించదు. మేము ఒకసారి నల్ల ఉలవలు కూడా తీసుకొచ్చిన, నేను దొరకలేదు, తెల్ల ఉలవలు దొరకలేదు. అందుకని కిరాణంలో నల్ల ఉలవలు తీసుకొచ్చి 2-3 సార్లు ట్రై చేసిన నేను. బాగుంటుంది రుచి, దానిది సేమ్ ఉంటుంది, దీనిది సేమ్ ఉంటుంది, కానీ కలర్ బాగాలేకుంటుంది. ఏమంటారు, కండ్లకు ఇంపు కాంది కడుపుకి ఇంపు కాదని అంటారు కదా సామెత. అంటే కంటికి విందుగా, కంటికి కనువిందుగా కనబడితే కడుపుకి ఇంపు అవుతుందంట సామెత. ఎట్లా ఉందో అది, ఎట్లా ఉన్నా సరే కానీ కలర్ఫుల్గా కనబడితే మనం తినేస్తామని దాని అర్థము. సో ఇదన్నమాట, బాగుంటుంది ఉలవచారు. వారంలో 2 సార్లు చేసుకోవచ్చు, నెలలో 2 సార్లు, 3 సార్లు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట ఉలవచారు అయితే. ఇది బాండీలో అయితే మంచిగా మరలుతుంది. బాండీలో మరలించుకొని చారు మంచిగా ఎక్కువ చేసుకొని పులుసు చేసుకొని వేరే గిన్నెలోకి మార్చుకుంటాను నేను. అందుకని బాండీలోనే చేస్తా, ఏమనుకోకండి బాండీలో చేస్తుందని. బాండీలో అయితే క్వాంటిటీ కూడా మంచిగా ఉడకని, ఇట్లా ఉడుకుతుంటుంది కదా చారు, ఇట్లా ఉడుకుతుంది కదా, అది ఉడకడానికి మంచిగా కన్వీనియంట్ ఉంటుంది అన్నమాట. అది ఇంకోటి, బీటెక్ చేసిన పిల్లలకు ఎడిటింగ్లు బాగా సినిమా లెవెల్లో ఎడిటింగ్ చేస్తారు. మనం అంటే ఇక అంతగానం చదువుకోలేదు కాబట్టి అంతగానం మనకు తెలియదు కదా, రాదు కదా ఫస్ట్, అట్లా అన్నమాట. బీటెక్ చేసిన పిల్లలు చాలామంది ఎడిటింగ్లో క్రియేటివిటీ బాగా ఎక్కువ అయిపోతుంది పిల్లలకు. మంచి క్రియేటివిటీ చేస్తారు, మంచి ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉంది, బాగా నేర్చుకుంటారు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది. ఏ దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఏ దాని నుంచి ఏమేమి చేయాలి అనేది మంచిగా వాళ్ళకు అన్ని యాప్లను ఎట్లా ఉపయోగించాలి అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి మంచిగా క్రియేటివిటీ చేసి మంచిగా తీస్తారు. నాకు అదే అర్థమైంది. ఆ పిల్లలు బీటెక్ చేసిన పిల్లలు జాబ్ చేస్తారు లేదో సగం మంది అయితే జాబ్ల పరంగా పోరు, కానీ ఏదో ఒక ఛానల్ క్రియేటివిటీ చేసి దాంట్లో అయితే మంచి మంచి వీడియోలను అప్లోడ్ చేసి మంచి సినిమా లెవెల్లో క్రియేటివిటీ చేయడం అంటే మామూలు విషయం ఏం కాదు. అట్లా ఆ విధంగా చేస్తారన్నమాట. నాకైతే నేర్చుకోవాలి అన్న ఆ ఉత్సాహం మంచిగా అనిపిస్తుంది. నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటేనే ఎవరి జోలికి మనం పోము, మన జోలికి వాళ్ళు వస్తే మనం ఏం చేయలేము. ఎవరిని కూడా ద్వేషించడం ఉద్దేశం కాదు. ఎవరిని కూడా ఎలాంటి మాటలు కానీ ఎలాంటిది మనకు ఒకరితో సంబంధమే లేదు. మన జీవితం మన ఇష్టం, మన లైఫ్ మన జీవితం. ఒకరిని అనవసరంగా మాట్లాడకూడదు. మన తిప్పలేదో మనం బతకాలి కానీ ఏదో ఒక పని ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటే ఎవరిని ఏ కొట్లాటలు ఉండవు, ఏ బాధలు ఉండవు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతి వ్యక్తి. నాకైతే నేనైతే ఎవరితోనూ కూడా మాట్లాడను నేను ఎక్కువ. నాకు అంత ఇష్టం కూడా ఉండదు. నాకు కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉత్సాహం అయితే ఎక్కువనే ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం నేర్చుకునే వరకు వదిలిపెట్టను. అది ఏదైనా కొత్తగా అనిపిస్తే అది నేర్చుకోవాలి, సాధించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లా అన్నమాట. నేను కూడా నేర్చుకుంటున్నా కొత్తగా. చిన్నపిల్లలు 9 నెలలు 1 ఇయర్ పిల్లలు కొత్తగా అడుగులు వేస్తుంటారు కదా, కొత్తగా అడుగులు వేస్తుంటేనే చిన్నపిల్లలు కొత్తగా స్టెప్పులు వేస్తుంటే మనం నడవడానికి ప్రోత్సహిస్తాం కదా తల్లిదండ్రులము. అయితే నడవడానికి ప్రోత్సహించాలి, కానీ నువ్వు నడవద్దు అని కాళ్ళు ఇరగొట్టినట్లు చేయకూడదు. అది పద్ధతి కూడా కాదు. మనం
ఎవరు ఏదన్నా ఎవరికి ఏదో ఏదో ఒక పని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరు చేసుకునే పని వాళ్ళని చేయనియాలి. అదనమాట నా ఒపీనియన్ అయితే. సో అబ్బో కొత్త కుక్కర్ కదా తొందర విజిల్ వస్తుంది. తొందర ఏముంది, 10 నిమిషాలు పట్టింది, ఒక విజిల్ అయింది. 2 రాత్రి నానబెట్టింది. ఏవైనా సరే మనం అనుములు తెలుసా మీకు? అనుములు మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను నేను. బొచ్చులు బొచ్చులు ఉంటాయి, ఇంత సైజులో ఉంటాయి నల్ల అనుములు. నల్ల అనుములు బాగుంటాయి, మళ్ళీ అందులో ఎర్రవి బాగాలేకుంటాయి. అనుములను కూడా అంతే, ఒక బిఫోర్ డే నానబెట్టాలి. తర్వాత మరుసటి రోజు ఇట్లనే మనం కుక్కర్లో వేసుకోవాలన్నమాట. కుక్కర్లో వేసుకొని రసాన్ని పాడేయాలి. అనుముల నుంచి వచ్చిన రసం మాత్రం అస్సలు పనిచేయదు, చేదు ఉంటుంది, అస్సలు తాగలేము, మనం తినలేము. అనుములు మాత్రం బాగా రుచి ఉంటుంది. ఏదో ఒకటి వారంలో ఒకసారి ఏదో ఒకటి ఉడకబెట్టుకొని గుగ్గిల మాదిరిగా తినాలన్నమాట. మేము అట్లనే తింటుంటాము, మంచిగా ఉంటుంది. బేన్ల రసం కూడా పనికిరాదు, కానీ ఈ ఉలవల రసం మాత్రమే చారు పెట్టుకుంటే చాలా